सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। 199వ పేజీ 30వ మంత్రం 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం. యద్వై తన్న విజానాతి విజానన్ వై తన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్విపరిలోపో విద్యతే. అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. యాజ్ఞవల్క్యుల వారు స్వప్రకాశ చైతన్యాన్ని గురించి చెప్తున్నారు. ఈ ఆత్మ చైతన్యం తెలుసుకోవడానికి మన జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. ఈ అవస్థల నుంచి వేరే ఏదో ఇంకో 4 అవస్థకి వెళ్ళాల్సిన పని లేదు. చాలామంది సూప్రా కాన్షియస్ స్టేట్ అంటుంటారు ఇంగ్లీష్లో. తురీయా అవస్థ, తురీయాతీతావస్థ అని పదాలు వాడుతుంటారు. అంటే మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం శరీరాన్ని మర్చిపోవాలి, మనసుని మర్చిపోవాలి, అన్నిటినీ ప్రపంచాన్ని మర్చిపోవాలి. అన్నిటినీ మర్చిపోయి అతీత స్థితికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడు నీకు ఆత్మ తెలుస్తుంది అని చాలా ప్రచారంలో ఉంది. ఎప్పటి నుంచో ఉన్నది, అది ఉంటూనే ఉంటుంది. శాస్త్రం చదువుకుని విషయాన్ని గ్రహించిన వాళ్ళు అందులో ఏమి సత్యం లేదని తెలుస్తుంది ఆ మాటల్లో. వాళ్ళు అద్వైత వేదాంతం తప్ప ఎవ్వరు మాట్లాడినా ఏది మాట్లాడినా అది సరి అయినది కాదు. ఎందుకు చెప్పగలుగుతామంటే శాస్త్ర ప్రమాణం ఉన్నది, మనకు యుక్తి ప్రమాణం ఉన్నది, అనుభవ ప్రమాణం కూడా ఉన్నది. వాళ్ళకి ఈ 3 లేవు. మాట్లాడేవారికి తురీయావస్థ, తురీయాతీతావస్థ, సూప్రా కాన్షియస్ స్టేట్ మాటలు బాగుంటాయి వినడానికి. కానీ విషయం అర్థం చేసుకుంటే అది ఎంత ఫూలిష్నెస్సో, మూర్ఖతో మనకు అర్థమవుతుంది. కనుక ఆలోచనా పరులకి, చింతనా పరులకి అవి సమంజసంగా ఉండవు. ఆలోచనా పరులు, చింతనా పరులు అంటే ఎవరు అంటే ఎవరైతే శాస్త్రాన్ని తాత్పర్య లింగంతో గ్రహిస్తారో వారు. కనుక ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని చక్కగా గ్రహించి అర్థం చేసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది, మరెవరికి తెలియదు. కనుక ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు, ఆత్మ అనేది నిత్యం, ఎల్లప్పుడూ ఉంటుంది. అది నువ్వు గ్రహించడానికి మార్గం చెప్తున్నాను. జాగ్రత్త అవస్థలోనూ ఉంటుంది, మెలకువలో ఉన్నప్పుడు ఉంటుంది,
కలగనేటప్పుడు ఉంటుంది, నిద్రలోనూ ఉంటుంది. నిద్రలో సామాన్య చైతన్యంగా ఉంటుంది, మెలకువ స్వప్నంలో ఉన్నప్పుడు విశేష చైతన్యంగా ఉంటుంది. దానికి యాజ్ఞవల్కుల వారి బృహదారణ్యకంలో ఉదాహరణ చెప్తారు, చూసాం మనం. అది వీణ వాయించేటప్పుడు సరిగమ పదని అనేది సామాన్యం, సా పా సా అనేది సామాన్య స్వరం. దాన్ని ఆధారంగా చేసుకొనే మోహన రాగము, హిందోళ రాగము, సరిగమ పదని అనేదాన్ని అటు ఇటు స్వరాలు మారుస్తూ ఉంటారు. విశేషం అదంతా కూడా విశేష స్వరాలు. విశేష స్వరాలన్నీ సామాన్య స్వరం మీద ఆధారపడి ఉంటాయి. సామాన్య స్వరం లేకుండా విశేష స్వరాలు ఉండవు. సరిగమ పదని అనేటువంటిది సామాన్య శబ్దం. దాన్ని విశేషంగా మారుస్తారు రాగాల ద్వారా. ఆ విశేష రాగాలు వింటూ సరిగమ పదని సాపాస లేదంటారా? అనలేం కదా. అది పాట పాడుతున్నప్పుడు మనకు గుర్తుండదు. పాపం తంబురా శృతి పక్కన ఉంటూనే ఉంటుంది, అది ఎవరు పట్టించుకోరు. పాడే వాళ్ళని చూస్తుంటారు, వాయించే వాళ్ళని చూస్తుంటారు, కానీ పాపం ఆ తంబురా శృతిని గమనించేవాడే ఉండడు. అందుకనే శృతి మాత అన్నారు. అక్కడ సూట్ అవుతుంది, ఇందులోనూ సూట్ అవుతుంది. చూడండి ఆ పదం. శృతి అనేది మాత. శృతి లయ లేకుండా, శృతి తల్లి లాంటిది, లయ తండ్రి లాంటి వాడు. ఇక్కడ మనం శృతి మాతగా తీసుకోవచ్చు, గురువును తండ్రిగా తీసుకోవచ్చు. అలా శృతి అనేటువంటిది ఎంత ముఖ్యమో సామాన్య చైతన్యం. ఈ శృతి మనకేం చెప్తున్నది అంటే, విశేష చైతన్యం ఉన్నప్పుడు సామాన్య చైతన్యాన్ని గ్రహించలేం. సామాన్య చైతన్యం ఎప్పుడు తెలుస్తుందంటే నిద్రలో తెలుస్తుంది. కానీ నిద్రలో మనకు ఆ సామాన్య చైతన్యం తెలుసుకోవడానికి ఇంద్రియాలు మనస్సు పనిచేయడం లేదు. గాఢ నిద్రలో ఈ మంత్రాలన్నీ కూడా అవే చెప్పింది. సామాన్య చైతన్యం మనకు నిద్రలో లభిస్తుంది. అప్పుడు ఏమీ చూడడు, ఏమీ వినడు, ఏమీ ఆలోచించడు, ఏమీ స్పర్శ తెలుసుకోలేడు, ఏమీ జ్ఞానము ఉండదు అప్పుడు నిద్రలో. కానీ సామాన్య చైతన్యం ఉంటుంది. అది నిద్ర లేచిన తర్వాత చెప్తావు నువ్వు, నేను హాయిగా నిద్రపోయినాను, నాకేం తెలియలేదు అని చెప్తావు. ఆ నేను ఎవరంటే అదే సామాన్య చైతన్యం. అక్కడ రిజిస్టర్ చేసుకొని మాట్లాడటానికి ఇంద్రియాలు మనస్సు లేవు. అయినప్పటికీ ఆ సామాన్య చైతన్యం లేదని అంటావా? అవినాశిత్వాత్, అది నశించదు. విననప్పటికీ కూడా వింటున్నట్లే, అది ఆలోచించినప్పటికీ కూడా ఆలోచిస్తున్నదే, చూడనప్పటికీ కూడా చూస్తున్నదే. మెలకు రాగానే మరి దాని ద్వారానే కదా చూస్తావు, ఆ చైతన్యం ద్వారానే. మెలకు రాగానే ఆ చైతన్యం ద్వారానే కదా చిదాభాసం ఏర్పడి వాసన చూస్తావు. మెలకు రాగానే ఆ చైతన్యమే చిదాభాసంగా యాక్టివ్ అవుతుంది, పనిచేస్తుంది. అప్పుడే కదా నువ్వు చూడటం వినడం అన్నీ చేస్తున్నావు. కానీ అక్కడ ద్వైతం లేకపోవడం వలన, తెలుసుకోబడే వస్తువు లేకపోవడం వలన, నిద్రలో వాసన చూసే వస్తువు లభించకపోవడం వలన తద్విభక్తం అన్నారు. అక్కడ చివరి పదం మనం చెప్పింది ఏంటంటే, తతః అన్యద్విభక్తం యద్విజానీయాత్ తద్వితీయమస్తి నతు. అక్కడ ద్వితీయ వస్తువు లేదు నిద్రలో. వాసన చూసే వస్తువు ఉన్నప్పటికీ కూడా ముక్కులు పనిచేయకపోతే అది లేనట్లే కదా. కళ్ళు చూసేవి లేకపోతే ఆ వస్తువు లేనట్లే కదా నిద్రలో. నతు ద్వితీయమస్తి, అక్కడ ద్వితీయ వస్తువు లేదు. వాసన చూడటానికి వస్తువు కళ్ళు, ముక్కు, చెవులు, శబ్దం వినడానికి చెవులు, రూపం చూడటానికి కళ్ళు, వాసన చూడడానికి ముక్కు, రుచి చూడడానికి నాలుక, ఆలోచించడానికి మనస్సు, తెలుసుకోవడానికి బుద్ధి, ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఆఫీస్ క్లోజ్ అయిపోయిందని అర్థం. ఆఫీసు
క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఉదయం నుంచి ఆఫీసు మొదలవుతుంది. ఏ ఆఫీసు? మన ఆఫీస్. జాగ్రత్త అవస్థ ఆఫీస్, స్వప్నావస్థ ఒక ఆఫీస్. 5 సెన్స్ ఆర్గాన్లు, ఇంద్రియాలు కూడా ఎంప్లాయీస్. మైండ్ వచ్చి జనరల్ అసిస్టెంట్ మేనేజర్, బుద్ధి జనరల్ మేనేజర్. బుద్ధి జనరల్ మేనేజర్, మనస్సు అసిస్టెంట్ మేనేజర్. 5 ఇంద్రియాలు 5 ఎంప్లాయీస్. తర్వాత విషయాలన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నమాట, ఫ్యాక్టరీలో తయారు చేసే ప్రోడక్ట్స్. కనుక వాళ్ళకి ఎట్లా ఉంటుంది సంబంధం అంటే ఇంటరాక్షన్ ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు. వీళ్ళు పని చేయకపోతే వాళ్ళు పని చేయరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు పని చేయరు. రెస్ట్ అన్నమాట నిద్రలో. అంటే ద్వితీయ వస్తువు లేదు కనుక అక్కడ తెలుసుకునేవాడు ఉండడు, వాసన చూసేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, రుచి చూసేవాడు ఉండడు. అట్లని లేదంటావా? అసలు వాసన చూడకుండా ఉన్నాడు అంతే. వాసన చూడకుండా ఉన్నాడు, రూపాలు చూడకుండా ఉన్నాడు, చూస్తున్నవాడే అయినప్పటికీ కూడా అక్కడ చూడకుండా ఉన్నాడు. ద్వితీయం లేదు కనుక, రెండవ వస్తువు లేదు కనుక. అది ఈ మంత్రాల యొక్క సారం. క్రిందటి వారం చూసాం ఇంతవరకు. తర్వాత మంత్రంలో ప్రవేశిస్తాం. 31వ మంత్రం, 201వ పేజీ. యత్ర నాన్యదివ స్యాత్ తత్రాన్యోన్యత్ పశ్యేత్ అన్యోన్యజ్జిఘ్రేత్ అన్యోన్యద్రసయేత్ అన్యోన్యద్వదేత్ అన్యోన్యశృణుయాత్ అన్యోన్యన్మన్మీత అన్యోన్యస్పృశేత్ అన్యోన్యద్విజానీయాత్. ఆ నిద్రలో మనం ఏం తెలుసుకోవటం లేదు కనుక ఆ బౌద్ధ మతం వాళ్ళు ఏమంటారంటే శూన్యవాద బౌద్ధ మతం ఏమీ లేదు అంటారని తెలుసుకున్నాం. శూన్యవాదం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః. దక్షిణామూర్తి స్తోత్రంలో శూన్యం అని తెలుసుకుంటుంటారు వాళ్ళు. ఇది శూన్యం అండి, నిద్రలో ఏమీ లేదంటారు. మనం ఒప్పుకోం కదా. శూన్యమైతే మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను ఎట్లా తెలిసింది నీకు కదా? కనుక శూన్యమని ఒప్పుకోం మనం. ఈ నైయాయికులు ఏమంటారంటే, తార్కికులు, ఆత్మ జడం, మనస్సు జడం, ఆత్మ మనస్ సంయోగం వలన చైతన్యం పుడుతుంది. ఏమండి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఇది. ఆత్మ అనిత్యం, ఆత్మ జడం. ఆత్మ జడం, మనస్సు జడం, చైతన్యం అనిత్యం. ఆత్మ మనస్సు జాగ్రత్త అవస్థలో రెండు ఒకటవుతాయి. దగ్గరికి వచ్చినప్పుడు చైతన్యం ఉత్పత్తి అవుతుంది వాళ్ళ ప్రకారం. ఎవరి ప్రకారం? నైయాయికుల ప్రకారం. లొజీషియన్స్ అంటారు వాళ్ళని. ఆ లొజీషియన్స్ చెప్పేది ఏంటంటే చైతన్యం అనేది ఉత్పత్తి అవుతుంది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో కూడా ఉత్పత్తి అవుతుంది. ఎందుకని అంటే మనస్సు ఆత్మ సంయోగం వలన, ఆత్మ మనస్ సంయోగం వలన చైతన్యం పుడుతుంది, కాన్షియస్నెస్ పుడుతుంది. జాగ్రత్తలో పుడుతుంది, స్వప్నంలో పుడుతుంది. నిద్రపోయినప్పుడు మనస్సు ఆత్మ వియోగాన్ని పొందుతాయి. ఆత్మ మన వియోగం ఎప్పుడు నిద్రలో. ఆ వియోగం వలన ఏమవుతుందంటే ఈ ఆత్మ చైతన్యం ఉంది చూసారా, అది కూడా నశిస్తుంది నిద్రలో వాళ్ళ ప్రకారం, నైయాయికుల ప్రకారం. కనుక అటువంటి చైతన్యం అనిత్యమే కదా, నిత్యం కాదు కదా.
ఇప్పుడు ఏమైంది? ఆత్మ మనస్సు పనిచేస్తుంది కదా జాగ్రత్త అవస్థలో, మీకు చైతన్యం వచ్చేసింది. చైతన్యం రావడం వలన ఆత్మ చైతన్యం అవుతుంది, మనస్సు చైతన్యం అయింది. కళలో కూడా వస్తువులు చూస్తూ ఉంటాం, ఆత్మ చైతన్యం అవుతుంది, మనస్సు చైతన్యం అవుతుంది, రెండు కలిసి ఉంటాయి కనుక. నిద్రపోయేటప్పుడు రెండు విడిపోతాయి, డైవర్స్ అన్నమాట. కాసేపు విడిపోయినప్పుడు ఆత్మ నశిస్తుంది. అది నైయాయికుల సిద్ధాంతం. చూడండి ఎట్లాంటి సిద్ధాంతాలు ఉన్నాయో. వాళ్ళు వైదికులే, వేదాన్ని నమ్మేవారే. బౌద్ధులు నమ్మరు, కానీ నైయాయికులు తర్కం వేదాన్ని నమ్ముతారు. వాళ్ళు అయినా ఎటువంటి నిర్ణయానికి వచ్చారో చూశారు వాళ్ళు ఫైనల్గా. కనుక మనకు అద్వైతము తెలియదు, నైయాయికులు తెలియదు, బౌద్ధులు ఏమంటారో తెలియదు, ఏమీ తెలియదు. చదివే వాళ్ళకి తెలుస్తుంది. కనుక మనకు ఎంత తెలియదో తెలుస్తుంది శాస్త్రానికి వచ్చినప్పుడు. శాస్త్రానికి వచ్చినప్పుడు ఏం తెలుసుకుంటామండి అని అడగండి. శాస్త్రం చదివేటప్పుడు ఏం తెలుసుకుంటాం అనేది తర్వాత సంగతి. ఏమి తెలియదని తెలుసుకుంటాం ఫస్ట్. మనకు ఏమీ తెలియదని మొదట తెలుసుకుంటాం ఫస్ట్ స్టేజ్లో. తర్వాత మనకేమీ తెలియదని చెప్పి నిర్ధారణ అయినప్పుడు ఏమండి, అది నిర్ధారణ కావాలి ఫస్ట్. అది అయినప్పుడే నేను తెలుసుకోవడం మొదలు పెడతాను. చాలామంది అది నిర్ధారణ చేసుకోరు అసలు. ఎందుకంటే మనిషిలో అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, నాకు అన్నీ తెలుసు అనే భావన ఉంటుంది. శాస్త్రం కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాతనే నాకు ఏమీ తెలియదు అని నిర్ధారణ అయినప్పుడే వాడికి శాస్త్రం చదవడం మొదలవుతుంది. వింటున్నప్పటికీ మొదలు కాదు. ఈ వ్యక్తి కనుక లేకపోతే లోపల నాకు ఈ ప్రపంచం గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, ఆత్మ గురించి తెలియదు, అసలు ఈ సృష్టి ఎట్లా జరుగుతుందో తెలియదు అని చెప్పి నిర్ధారణకి రావాలి. టోటల్ 100% ఐఎమ్ ఇగ్నరెంట్ అని ఎప్పుడైతే నీలో నుంచి ఒక వ్యక్తి వస్తాడో బయటికి, అప్పుడు శాస్త్రమాత నిన్ను అనుగ్రహిస్తుంది. అంతవరకు శాస్త్రం నీకు ఎక్కదు, విన్నా కూడా ఎక్కదు, ఎక్కినా కూడా అది పనిచేయదు. అదండి విషయం. అందుకనే శాస్త్రం ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంటుంది. రాజవిద్య రాజగుహ్యం అన్నారు. ఈ వార్తలన్నీ ఎందుకు చెప్పారంటే, ఎంతెంత అన్నీ ఉన్న విస్తర అణిగిమణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు అనేటటువంటి ఏమిటో తెలుసా ఆ మాటలన్నీ కూడా. నువ్వు ఎంతెంత శాస్త్రాన్ని చదువుకుంటూ ఉంటావో నీకు నీ యొక్క బుద్ధి యొక్క పరిమితి నీకు తెలుస్తుంది. ఎంత విషయం తెలుసుకోవలసి ఉన్నదని తెలిసినప్పుడు ఏమవుతుందంటే, తెలుసుకున్నది చాలా కొంచెం, ఒక డ్రాప్లెట్టే, తెలియనిది సముద్రం అంత ఉన్నది, తెలుసుకున్నది ఒక బిందువు లాంటిది అని తెలిసినప్పుడు వినయం రాక ఎక్కడికి పోతుంది? అందుకని విద్య దదాతి వినయం అన్నారు. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. కనుక విద్య రాగా 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 నీలో వినయం పెరగడానికి కారణం అదే. నీకు ఏమీ తెలియదు, చాలా తెలియదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, చాలా పరిమితి జ్ఞానమే నాకని నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర వినయం వస్తుంది. అది అందుకని ఎక్కడెక్కడైతే విద్య ఉండి వినయం లేదంటే వాళ్ళకి విద్య రాలేదని అర్థం. ఇప్పుడు మన పిల్లల్లో విద్య ఉన్నది కానీ వినయం లేదు. చూసారా? ఎక్కడన్నా చూడండి, ఏ కాలేజీల్లో ఉన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, ఏ చదువులన్నా చూడండి, వినయం లేని విద్య అది. ఎందుకంటే నిజమైన విద్య కాదది, అది వేరే విషయం. అట్లా ఉంచండి. ఇప్పుడు కనుక నిద్రలో ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. అది ఆత్మ మన సంయోగం వలన వచ్చేది కాదు, ఆత్మ చైతన్య స్వరూపం. మనస్సంయోగం వలన చైతన్యం పుట్టదు. ఆత్మ మన కలిసినప్పుడు చైతన్యం పుట్టడం అనేది తప్పు. చైతన్యం అనేది ఆత్మస్వరూపం, ఆత్మ చైతన్య స్వరూపం. ఆత్మ ఎప్పుడూ చైతన్య స్వరూపమే. ఒకప్పుడు రావడం దానికి చైతన్యం, మరొకప్పుడు పోవడం అనేది లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మనకు చెప్పబడుతోంది. అది లేకుండా ఎట్లా పోతుందని అంటున్నాడు యాజ్ఞవల్కుల వారు.
అద్వైత ఆత్మ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది, కానీ తెలుసుకునేటటువంటి పరికరాలు లేకపోవడం వలన అక్కడ మనకు శూన్యం అని చెప్పి అనిపిస్తున్నదే కానీ శూన్యం కాదు. అవినాశిత్వాత్ అవినాశిత్వాత్ అని ప్రతి మంత్రంలో ఉంది, చూసారా ఆ పదం. ఆ అవినాశం, వినాశం లేనటువంటి ఆత్మను నేనే, చైతన్యాన్ని, ఉనికిని, ఎరుకని. ఇక్కడ ఎరుకగా నేను వ్యక్తమవుతున్నాను. ఆ ఎరుక అనేది మనస్సు ఇంద్రియాలు ఉన్నప్పుడు వ్యక్తమవుతుంది. ఆ ఎరుక అనేది మనస్సు ఇంద్రియాలు లేనప్పుడు వ్యక్తం కాదు. మనస్సు ఇంద్రియాలు ఉన్నాయి, పనిచేయడం లేదు. ఇంతవరకు అర్థమైంది కదా. అదే ఇప్పుడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు, 31వ మంత్రంలో, ఎప్పుడైతే ఎత్ర నాణ్యదివ స్యాత్ అంటే వేరే వస్తువు ఉన్నప్పుడు, ఇప్పుడు జాగ్రత్త అనమాట, ఇది జాగ్రత్త అవస్థ. వేరే వస్తువు ఎప్పుడైతే ఉంటుందో మెలకువలో, తత్ర అన్యోన్యత్ పశ్యేత్. అన్యుడు అన్యమైన దాన్ని చూస్తాడు. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఇది పుష్పం అన్యం, నాకంటే వేరైనది, మీకంటే వేరైనది. కనుక చూడడానికి కళ్ళు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తుంది. అన్యోన్యత్ పశ్యేత్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. అన్యః అన్యత్ పశ్యేత్. అన్యుడు అన్యమైన దాన్ని చూస్తాడు, వేరైన దాన్ని చూస్తాడు. కనుక వేరే పదార్థాలు అన్నీ చూస్తున్నాం. చూడడమే కాదు, అన్యోన్య స్పృశేత్ పశ్యేత్ అన్యోన్య జిఘ్రేత్. అన్యుడు అన్యమైన దాన్ని వాసన చూస్తాడు. ఇప్పుడు ఇది ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వస్తుంది. నిద్రలో ఏం పెట్టుకుంటాం, చెయ్యి లేవదు, ముక్కు పని చేయదు, వాసన ఏం చూస్తామండి నిద్రలో? చూడలేం కదా. కానీ వాసన చూసేవాడు ఉన్నాడా లేడా? స్మెల్లర్ ఉన్నాడు, కానీ స్మెల్లర్ అనే స్టేటస్ లేదు. సీయర్ ఉన్నాడు, కానీ సీయర్ అనే స్టేటస్ లేదు. చూసేవాడుగా లేను. చూసేవాడు ఉన్నాడు, చూసేవాడిగా లేను. భర్తగానే ఉన్నాడు, కానీ అక్కడ భర్త రోల్ ప్లే చేయడం లేదు. భార్యగానే ఉన్నాడు, భార్య రోల్ ప్లే చేయడం లేదు. తండ్రిగానే ఉన్నాడు, కానీ తండ్రి రోల్ ప్లే చేయడం లేదు. కనుక ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి ఉన్నాడు. లేకపోతే పొద్దున్న లేచిన తర్వాత మా అబ్బాయి మా అమ్మాయి జ్ఞాపకం ఎట్లా వస్తారు? మెడకు వచ్చిన తర్వాత ఎవరెవరు మీరందరూ ఎవరని అడుగుతారా? అడగరు కదా. ఎక్కడ పేస్ట్ ఉందో తెలుసు, బ్రష్ ఉందో తెలుసు, కరెక్ట్గా అక్కడి నుంచి తీసుకుంటాం. సబ్బు రుద్దుకుంటాం, నీళ్లు పోసుకుంటాం. ఇవన్నీ జరుగుతుంటాయి, చూసారా? మెలకు రాగానే అన్నీ జరుగుతాయి. నిద్రపోయేటప్పుడు సున్నా నేను మాత్రం ఉంటాను. సామాన్య చైతన్యం ఎరుకని, సామాన్య ఎరుకని ఉంటాను. సామాన్య చైతన్యం, జనరల్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ జాగ్రత్త స్వప్నంలో వచ్చేది స్పెసిఫిక్ కాన్షియస్నెస్, విశేష చైతన్యం. ఏమంటే విశేష చైతన్యం వచ్చి రాగానే సామాన్య చైతన్యం పోతుందేమో అంటే, విశేష చైతన్యం వచ్చిందంటేనే సామాన్య చైతన్యం ఉన్నది అని అర్థం. సామాన్య చైతన్యం లేకుండా విశేష చైతన్యం ఎట్లా వస్తుంది? దుందుభి దృష్టాంత ఇచ్చారు, శంఖ దృష్టాంత చూసాం. ఇంకొక ఉదాహరణ కావాలంటే, ఏమండి అద్దంలో నా ముఖం చూసుకున్నాను, నా ముఖం పోయిందేమో అంటామా? అద్దంలో ప్రతిబింబ ముఖం చూసుకున్నాం, అప్పుడు ఒరిజినల్ ముఖం పోతుందా? అట్లా పోతుందని తెలిస్తే ఎవడన్నా చూసుకుంటాడా అద్దం? ఎవరం చూసుకోం. ప్రతిబింబ ముఖం చూస్తున్నాను అంటే అక్కడ ఒరిజినల్ ముఖం ఉన్నది కాబట్టే చూస్తున్నాను. అవునా? బింబముఖం ఉన్నట్లే కదా. ప్రతిబింబ ముఖం రాగానే బింబముఖం ఉన్నదా లేదా అని చెప్పి ఇట్లా పట్టుకొని చూసుకుంటారా? అదేవిధంగా ఇక్కడ కూడా జాగ్రత్త విషయాలు చూస్తున్నా చేస్తున్నా, స్వప్నంలో చూస్తున్నా చేస్తున్నా, ఏమైనా సరే ఇవన్నీ జరగడానికి విశేష చైతన్యం, పనులు జరగడానికి సామాన్య చైతన్యం ఉంటేనే జరుగుతుందని బుద్ధిపూర్వకంగా గ్రహించాలి. ఆ సామాన్య చైతన్యం ఎరుకనే నేను.
అది నా నిజస్వరూపం. నేను భర్తని, భార్యని, కూతురిని, తల్లిని, తండ్రిని కాదు. అది నా విశేష చైతన్యం, వేషం. నా సామాన్య చైతన్యం నా స్వరూపం అని తెలుసుకోమని. పాపం ఏమిటి, పుణ్యం. యాజ్ఞవల్కుల వారు ఎంత కష్టపడుతున్నారో చూడండి మనకు చెప్పడానికి. ఇంత చక్కని విషయాన్ని బోధిస్తున్నారు. మనకు నిద్రలో తెలియదు కదా ఈ విషయం. జాగ్రత్తలోనే విశేష చైతన్యంలో అట్రాక్షన్లో ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మనం వస్త్రం చూస్తాం, రంగురంగులు ఉంటాయి దాని మీద. ఆ సిల్క్ క్లాత్ అంటారు, కలర్స్ చూస్తాం, డిజైన్ చూస్తామే కానీ ఆ దారాన్ని గుర్తుపెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఇప్పుడు ఈ కుండను చూపించంగానే చాలా బాగుందండి కుండ అంటారే కానీ మట్టి గుర్తున్నదా? ఉండదు కదా. అందుకని రూపం, నామం ఎప్పుడూ కూడా మనల్ని ఆ సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అది పాట్ కుండ అనేటువంటిది విశేషం, మట్టి అనేది సత్యం ఇక్కడ. కానీ మట్టి మీద ఉందా మన దృష్టి? కొండ మీద ఉందా? కొండ మీదే ఉంటుంది. కానీ సత్యం ఏమిటి ఇక్కడ? మట్టి. ఇంకా విచారణ చేస్తే ఇంకా సత్యం ఏంటంటే అసలు కొండ లేదు. చూడండి ఎంతవరకు వెళ్ళాలో మనం. అసలు కొండ లేదండి, మట్టేనండి అన్నాడు. అదేవిధంగా ఈ నేను తల్లిగా, తండ్రిగా, భార్యగా, కొడుకుగా అనేటువంటిది కుండ లాంటిది. నామం, రూపం. ఆ నామరూపాల్లో అట్రాక్షన్ ఉన్నంతసేపు ఆ చిత్తు తెలియదు, చిత్తును గమనించం. ఎప్పుడైతే చిత్తు ఎరుకని తెలుసుకుంటామో ఈ నామరూపం సత్యం కాదని తెలుస్తుంది. ఎప్పుడైతే మట్టిని తెలుసుకున్నామో మట్టి కుండగా కనపడుతున్నదని తెలుసుకుంటాం. చిత్తు ఉనికి ఎరుక మాత్రమే ఈ శరీరం మనస్సుగా ఉంది. నేను ఉన్నాను తెలుస్తున్నది. అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కొండ లేదన్నారు కదా, మట్టే ఉన్నదన్నారు కదా. అదేవిధంగా శరీరమే లేదు అసలు. నమ్ముతారా? అది కుండ లేదన్నప్పుడు ఇందా బాగా తల ఊపారు కదా, అట్లా చెప్పాలి శరీరం కూడా లేదని. ఈ పేరు, నా రూపం నిజంగా లేదు. ఏమిటి ఉన్నదంటే మాంసం, ఎముకలు, చీము, నెత్తురు. ఇంకా చెప్పాలంటే పంచభూతాలు. మట్టి ఈ రూపంలో ఉంది, గాలి ఈ శ్వాసగా ఉన్నది, అగ్ని టెంపరేచర్గా ఇక్కడ ఉన్నది, నీరు ఈ శరీరంలో ఉన్నది. నిజంగా మాట్లాడాలంటే పంచభూతాలు ఉన్నాయి ఇక్కడ. పంచభూతాలు వేరే రూపంలో ఉన్నాయి. అప్పుడు శరీరం ఉన్నదా? లేదుగా. పంచభూతాలే కదా ఉన్నాయి. అసలు పంచభూతాలు కూడా ఉండాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇంకా డెప్త్కి వెళ్ళాలి. అంతవరకు చాలు, మళ్ళీ ఓవర్ డోస్ అవుతుంది. తర్వాత అన్యోన్యత్ రసయేత్. అన్యుడు అన్యమైన దాన్ని రుచి చూస్తుంటాడు జాగ్రత్తలో. సంక్రాంతికి అన్నీ తిన్నారు కదా. నిద్రలో తిన్నారా, మెలకులో ఉన్నప్పుడు తిన్నారా? అన్నీ చేసి పెట్టుకున్నాం, సంక్రాంతి రోజు తిన్నాం, నిద్రలో ఏమీ తినలేదు. ఎందుకంటే అక్కడ ద్వైతం లేదు, రెండవది లేదు కనుక రుచి చూడలేదు. ఎప్పుడైతే మెలకు వచ్చిందో పొద్దున్నే డబ్బా ఓపెన్ చేసుకొని తింటాం. చూశారు కదా. అన్యత్ రసయేత్. అక్కడ ద్వైతం లేదు, ఇక్కడ ద్వైతం ఉన్నది. ద్వైతం అంటే రెండు లేక మూడు. రసయేత్. అన్యోన్యత్ అక్కడ దే అని ఉండాలి, తే అని ఉన్నది. వదేత్ రెండవ లైన్లో చివర వదేత్ ఉండాలి. మాట్లాడతాడు అన్యుడు, మాట్లాడేవాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడతాం. నిద్రలో ఎవడున్నాడు?
ఆయన నిద్రపోతాడు, మనం నిద్రపోతాం, అవతల వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవరు రెండో విషయం లేదు మాట్లాడటానికి. నోరు పనిచేయడం లేదు కదా, అసలు నోరు పనిచేయడం లేదుగా. అందుకనే ఎంత డియర్ నియర్ పిల్లలున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఏమండి మాట్లాడండి అంటుంది. ఆయన గుర్రు నిద్రపోతుంటాడు. నువ్వు మెలకువతో ఉన్నావు, నీకు ఆయన ఉన్నట్లు కనపడతాడు. ఆయనకు నువ్వు లేవు, ఆయనకి నువ్వు లేవు. నువ్వు నిద్రపోతుంటే గాఢ నిద్రలో నీకు ఆయన ఉండడు. అందుకని ప్రతిరోజు నిద్రలో మనం మరణావస్థకి వెళ్ళినట్లే. అందుకని దీన్ని లయం అన్నారు, దాన్ని ప్రళయం అన్నారు. న అన్యోన్యత్ వదేత్, అన్యుడు అన్యుడితో మాట్లాడుతుంటాడు. అన్యోన్యత్ శృణుయాత్, అన్యుడు అన్యమైన దాన్ని వింటుంటాడు. చెవులు పనిచేస్తున్నాయి కనుక, శబ్దాలు వింటున్నాం కనుక అన్యుడు, నేను అన్యమైన దాన్ని వింటూ ఉంటాను. అన్యోన్యత్ మన్వీత, అన్యుడైన వాడంటే ఒకడు ఒకదానిని వింటూ ఉంటాడు. మన్వీత అంటే ఆలోచిస్తుంటాడు. మన్వీత జాగ్రత్తలో ఆలోచిస్తాం, స్వప్నంలో ఆలోచిస్తాం, నిద్రలో బాగా ఆలోచిస్తారా? ఏమీ ఆలోచించం, హాయిగా నిద్రపోతాం. మన్వీత. అన్యోన్యత్ స్పృశేత్, అన్యః అన్యోన్యత్ స్పృశేత్, అన్యః అన్యత్ స్పృశేత్. అన్యుడు అన్యమైన దాన్ని స్పృశిస్తాడు. ఇప్పుడు నిద్రలో ఏమన్నా స్పృశిస్తామా, పట్టుకుంటామా, తాకుతామా? ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి కానీ తాకం. ఎందుకని అంటే రెస్ట్, ఆఫీస్ అవర్స్ క్లోజ్డ్, ఆఫీస్ క్లోజ్డ్, వర్కింగ్ అవర్స్ క్లోజ్డ్ అన్నాడు. డైలీ ఆఫీస్ లాగా పనిచేస్తామండి మనం కూడా. శరీరం కూడా ఆఫీస్ లాంటిదే. అందుకే ఊర్లని శబ్దాలు. రాత్రి అయ్యేటప్పటికి హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం చూడండి ఎంత హాయిగా ఉంటుందో. జనం ఉండరు, ఆఫీసులు ఉండవు, సైలెంట్గా ఉంటుంది. అందుకే నిద్రలో కూడా ఈ ఆఫీసు క్లోజ్ కదా, సైలెంట్గా ఉంటుంది. అమాత్ర చతుర్థ, అమాత్ర అంటే ఎక్కడ శబ్దం ఉండదు, హాయిగా ఉంటుంది. అందుకని నిద్రపోవడానికి ఇష్టపడతారా లేదా? ఏమండి నాకు నిద్ర రాకుండా మాత్రలు ఇవ్వండి అని ఎవరిని అడుగుతారా? నిద్ర ఇవ్వడానికి రావడానికి మాత్ర ఇవ్వండి అని అడుగుతాం. నిద్ర రాకుండా ఉండడానికి ఎవరు అడగం. అందుకని నిద్రని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలిసిందా? ద్వైతం ఉన్నంత వరకు భయం ఉంటుంది. ద్వితీయాద్వై భయం భవతి. ద్వైతం ఉన్నంత వరకు అశాంతి, మనిషికి దిగులు, చింత ఏర్పడుతుంటాయి. అద్వైతంలో నిద్రలో చూడండి ఎంత హాయిగా ఉంటాము. ఆ అద్వైతంలో ఉన్న ఆత్మ, నిద్రలో ఉన్న ఆత్మని నేనే, ఇప్పుడు శరీరంలో ఉన్నా కూడా నేనే అని తెలుసుకొని ఆనందంగా ఉండాలి. ఆ ఆనంద మీమాంస రాబోతున్నది తర్వాత మంత్రంలో. అర్థమైందా? అందుకని ఎప్పుడు నిద్రపోతూ ఉంటామా? ఉండలేం కదా. పోనీ ఏదన్నా అక్కడ ఏమైనా తెలిస్తే పర్వాలేదు, నేను ఆత్మస్వరూపాన్ని, తొలి ఆత్మని, హాయిగా ఉంది, నేను నిద్రపోతున్నాను అని చెప్పి ఏమైనా తెలుస్తుందా అంటే అది లేదు. ఎప్పుడు మెడుకు వస్తుందో మనకే తెలియదు, ఎప్పుడు నిద్ర వస్తుందో మనకే తెలియదు. మన అజ్ఞానం అట్లాగే ఉంటుంది. పొద్దున లేవంగానే అమ్మో అనిపిస్తుంది, ఇంత పైన ఇన్ని కష్టాలా, ఇంటి కరెంటు బిల్లు దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, ఇంటి ట్యాక్స్ దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గర నుంచి, ఒకటే రెండా ఎన్ని విషయాలు చూడాలండి. అందుకని ఎప్పుడు నిద్రపోలేం కదా, లేవాలి కదా. నువ్వు లేవాలన్నా కాదు, లేపుతుంది అది ప్రారంభం. చూడండి మన హెల్ప్లెస్నెస్, మన నిస్సహాయత. మీరు ఎక్కువసేపు నిద్ర పోవాలన్నా పోలేరు, మెలకుతో ఉండాలన్నా ఉండలేరు. ఇంతకంటే హెల్ప్లెస్నెస్ ఏం కావాలండి? మనం ఏం గొప్ప మనం చెప్పండి. మనిషి అహంకారం ఎందుకు అసలు? ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలని చెప్పి మన చేతుల్లో ఉందా? మీరే చెప్పండి. కనుక మనం ఎంత అల్పజ్ఞులమో తెలుసుకుంటే మనిషిలో అహంకారం చచ్చిపోతుంది, అసలు ఉండదు, కనుమరుగవుతుంది. అది తెలియకనే మనిషికి అహంకారం.
పూజ్య స్వామీజీ ఎప్పుడు జోక్గా చెప్తుంటారు, మన వీపు మనం చూసుకోలేం, మన వీపు బ్యాక్ మన వీపునే మనం చూసుకోలేమండి, అద్దంతో కాదండి, కళ్ళతో. ఏమిట్రా నీ గొప్పతనం, నీ వీపు నువ్వే చూసుకోలేవు, నీ ముఖం నువ్వు చూసుకోలేవు, ఎందుకు విర్రవీగుతావు, గర్వపడతావు అన్నారు. అందుకని గర్వపడవాలి. ఆ వీపు రుద్దుకోవడం కోసం ఇన్ని ఇన్స్ట్రుమెంట్లు వచ్చినాయి ఇప్పుడు. వీపు గోక్కోవడానికి, వీపు రుద్దుకోవడానికి ఇట్లాంటివన్నీ తయారు చేస్తున్నారు చూడండి. ఈ 2 చేతులు ఇచ్చాడు, కానీ పోగే కొంతకాలం పోతే తర్వాత అసలు పో. ఇట్లా ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. లిమిటేషన్స్ గురించి చెప్పాలంటే మనకు కోకొల్లు. సరే, తర్వాత మంత్రం చదువుతాం. సలిల ఏకో ద్రష్టా ద్వైతో భవతి ఏష బ్రహ్మలోకః సామ్రాడితి హైన మమ అనుశశాస యాజ్ఞవల్క్యః ఏషాస్య పరమాగతిః ఏషాస్య పరమా సంపత్ ఏషోస్య పరమో లోకః ఏషోస్య పరమ ఆనందః ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి. ఇప్పుడు విచార సాగరాల్లో ఇదే చూసాం, ఈ చివరి లైన్. క్రిందటి 2 క్లాసుల ముందు విచార సాగరంలో అసలు ఆనందం అంటే ఏమిటి అని విచారణ జరుగుతుంది. అక్కడ తైత్రీయ ఉపనిషత్తులో కూడా చూసాం మనం. అలాంటి భాగమే మళ్ళీ రాబోతున్నది నెక్స్ట్ మంత్రంలో. దానికి ముందు దీన్ని ఏమంటారు, మున్నోట్టం అంటారు ఇంగ్లీష్, తమిళంలో ముందు మాట. తెలుగులో సినిమాలు పాటలు అవి ముందు వచ్చేటప్పుడు ఉపోద్ఘాతం అనేది అవన్నీ దానికి ఏదో ఉంటుంది మొదట. కాదు 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 దానికి ఏదో ఉంది, ఒక పదం చెప్తాను తర్వాత. మామూలుగా సినిమా పాటల నుండి సినిమా మొదలు రావడానికి ముందు ట్రయల్ పార్టీ లాగనమాట. సినిమాలో ట్రయల్ అంటారు చూసారుగా, ఆ ట్రయల్ చూపిస్తారు ఏం రాబోతున్నదని. అట్లా దాన్ని చెప్తాను తర్వాత. సరే చూడండి, సలిలః ఏకః ద్రష్టా అద్వైతః భవతి. ఈ నిద్రలో మనం ఈ ఆత్మ ఏకః సామాన్య చైతన్యం, నీరులాగనమాట. నీరు చూడండి, సముద్రంలో కలిసిపోయినప్పుడు నది ఒకటైపోతుంది. దాని పేరు రూపం విడిగా ఉండవు. గంగా, కృష్ణ, యమున, గోదావరి, కావేరి, సరస్వతి ఇవన్నీ కూడా కలిసిపోయిన తర్వాత అక్కడికి పోయి త్రివేణి సంగమంలో ఏమండి ఇది గంగా అండి, ఇది యమున అండి, ఇది సరస్వతి చెప్తుంటారు. ఓహో నమస్కారం నమస్కారం 3 నమస్కారాలు చేస్తాం మనం. అక్కడ ఉన్నది ఏమిటయ్యా అంటే అంత నీరే. నువ్వు గంగే అంటావో, యమున అంటావో, సరస్వతి అంటావో, ఏమిటయ్యా అంటే సత్యం అక్కడ సలిలః. గంగా, యమున, సరస్వతి అనే పేర్లు నీ యొక్క నాలిక మీదనే ఉన్నాయి, కానీ అవి రూపంగా విడివిడిగా లేవు.
అసలు విడిగా ఉన్నా కూడా అది నీరే కదా. ఏమండి, గంగగా ఉన్నా, యమునగా ఉన్నా, సరస్వతిగా ఉన్నా కూడా ప్రవహిస్తున్నా అక్కడ ఏమిటి ఉన్నది? నీరే. సలిల, సలిలం అంటే నీరు. ఆ పేర్లు నిజమా, నిత్యమా, సత్యమా? నువ్వు గంగని పిలిచినా అది నీరే, యమున అని పిలిచినా నీరే, సరస్వతి అని పిలిచిన నీరే, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ఎన్ని నదులబ్బా! ఎన్ని పిలిచినా కూడా అక్కడ ఉన్న సత్యం ఏమిటి? నీరే. ద్వైతమా అద్వైతమా? సలిలం అనేది అద్వైతం. ఒకటే నీరు. మీ ఊళ్ళో నీరు వేరు, మా ఊళ్ళో నీరు వేరు. మీ గోదావరి నీరు వేరు, మా కృష్ణా నీరు వేరు అంటారా? మనం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఆ ప్రవహించేటటువంటి ఆ యొక్క స్థలాన్ని బట్టి దానికి పవిత్రత అవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆ నీరు అనేది మాత్రం పరమ సత్యం, ఏకః, ఒకటే నీరు, అద్వైతం. అలాగే ద్రష్ట, ఈ తెలుసుకునేవాడు, చూసేవాడు, వినేవాడు, ఆలోచించేవాడు, వాసన చూసేవాడు, రుచి చూసేవాడు ఎవరైతే ఉన్నాడో ప్రమాత, ప్రమాత అహంకారం వలన ఏర్పడుతుంది. అహంకారం అనేది చిదాభాస, ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం ఎలా ఏర్పడిందండి? దానికి కారణం ఎవరు? బింబ చైతన్యం. కనుక బింబ చైతన్యమే ద్రష్ట. నిజంగా ద్రష్ట ఎప్పుడు? ఈ విషయాలు ఉన్నప్పుడు ద్రష్ట. లేకపోతే ద్రష్ట కాకుండా పోతాడా? కాకపోతే ద్రష్ట అనే స్టేటస్ లేదు అప్పుడు, అంతే కదా. ద్రష్ట అనే పేరు వచ్చింది ఎప్పుడంటే దృశ్యం ఉన్నప్పుడు వస్తున్నది ద్రష్ట అని. ఆత్మనైన ఎరుక, ఉనికినైన నాకే ద్రష్ట అని పేరు. అవి లేనప్పుడు నా పేరుని కాసేపు పక్కన పెడతాం. డాక్టర్ని ఎట్లాగైతే యాప్రాన్ కోటును తీసి పక్కన పెడతారు, లాయర్లు కూడా కోర్టులో ఉన్నప్పుడు కోట్ వేసుకుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత కోట్ వేసుకుని తిరుగుతాడా? లాయరు నల్ల కోటు ఉంటుంది కదా, ఇంటికి వచ్చిన తర్వాత వేసుకొని కూర్చొని పిల్లలతో మాట్లాడటం, భార్యతో మాట్లాడటం ఇవన్నీ చేస్తే, ఏమండి మీకు ఏమైంది ఇవాళ అంటుంది భార్య. ఆ కోటు తీసేయాలి. కానీ లాయర్ కాకుండా ఉండలేడు కదా ఆయన. కోటు తీసినా కూడా లాయరే కదా. కోటు తీసేసిన తర్వాత నా లాయర్, సివిల్ లా, క్రిమినల్ లా అన్నీ మర్చిపోయినాను, నాకేం గుర్తులేవంటాడు కోటు తీసిన తర్వాత. ఆయన లాయరా కదా? డాక్టర్ స్టెతస్కోప్ వేసుకుంటాడు, అది తీసిన తర్వాత ఆయన డాక్టరా కాదా? చెప్పండి మీరే. స్టెతస్కోప్ వేసుకుంటేనే డాక్టర్ అవుతాడా? తీయాలా లేదా? ఎప్పుడు పెట్టుకొని నిద్రపోతాడా మెడలో వేసుకొని? అట్లాగే ఇక్కడ కూడా ద్రష్టృత్వం, ద్రష్ట అనేది విషయం ఉన్నప్పుడు ద్రష్టను నేను. అది లేనంత మాత్రాన్ని నేను ద్రష్ట కాకుండా పోను కదా. ద్రష్టనే. అద్వైత అన్నారు. ఒరిజినల్గా నేను అద్వైతుణ్ణి, ఒకడిని, ఒక ఆత్మే ఉన్నది. ఈ సాంఖ్యులు ఏమంటారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆత్మ అంటారు. ఎంతమంది ఉన్నారో అన్ని ఆత్మలుట. అదొక రకం. మనకు విషయం అర్థం కాక అల్లాడుతుంటే వాళ్ళు ఇంకా అని మోహం, భ్రమను కలిగించేవన్నీ చెప్తుంటారు. కనుక ఒకే ఆత్మ. ఏమండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఒకటే నీరు. ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నీరు నీరే. H2O, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీరు అవుతుందండి. మారుతుందా? అట్లాగే ఇక్కడ కూడా అద్వైత భవతి. నిద్రలో ఉన్నా, మెలకువతో ఉన్నా, ఏమండి గంగగా ఉన్నా, యమునగా ఉన్నా అద్వైత సలిల అన్నారు. జాగ్రత్తలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, నిద్రలో ఉన్నా నేను అద్వైత ఆత్మ. చెప్పగలరా ధైర్యంగా? కల్టిఫై అన్నారు.
ఎట్లా వదిలిపెట్టాలి వీటిని? బుద్ధిపూర్వకంగా వదలాలి. అభిమానం ఉన్నంత వరకు మనిషి వదలలేడు. శరీరాభిమానం, పుత్రాభిమానం, పుత్రి అభిమానం, ఫ్యామిలీ అభిమానం, 5 అనాత్మలు చెప్తుంటారు స్వామీజీ. 5 అనాత్మల మీద అభిమానాన్ని వదిలిపెట్టాలిట. ఏమిటంటే మన పొసిషన్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఇల్లు, కారు, ఇంట్లో సో మెనీ ఉంటాయి, ఇంట్లో బంగారం, మన పొసిషన్స్ అన్నీ, వాటి మీద అభిమానం వదిలిపెట్టాలి. వాడుకో కానీ అభిమానం వదిలిపెట్టు. తర్వాత ఉద్యోగం, ప్రొఫెషన్, ఉద్యోగాన్ని చూసుకొని మహా గర్వపడుతుంటాడు మనిషి. నేల మీద నిలవడు ఆ శాలరీ చూసుకొని. అది కూడా వదిలిపెట్టు. ప్రొఫెషన్ అనాత్మ, పొసిషన్ అనాత్మ. తర్వాత కుటుంబం, మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా మనవడు, మా మనవరాలు, అబ్బా ఏం చెప్పుకుంటారో, ఎంత గొప్పగా చెప్పుకుంటారో, వదిలిపెట్టు. అభిమానాన్ని వదిలిపెట్టు. ఫ్యామిలీ అనాత్మ నెంబర్ 3. అవన్నీ బయట. ఇక్కడ మమకారం, వీళ్ళందరి మీద మమకారం, శరీరం మీద మమకారం, అది వదిలిపెట్టు. వదిలిపెట్టు అంటారు, మీకేమండి సన్యాసులు మీరు చెప్తారు, మేము ఎట్లా వదిలిపెడతాం? వదిలిపెట్టకపోతే పట్టుకో, నాకేంటి, పట్టుకో, బాధపడతావు నువ్వే. అహంకారాన్ని కూడా వదిలిపెట్టు. అది మొదటి కల్ప్రిట్. ఈ అహంకార మమకారాలు కూడా వదిలిపెట్టు అన్నాడు. 5 అనాత్మలు: అహంకార, మమకార, కుటుంబం, ఉద్యోగం, ఆస్తులు, పాస్తులు. ఇవే కదా పట్టుకునేది మనిషిని. ఇవి వదలవండి మనం. నువ్వు ఇది వదలనంతసేపు కూడా నిన్ను సుఖంగా ఉండనివ్వవు అవి. అది నాకు సుఖం కావాలి, శాంతి కావాలి, వీటిని పట్టుకుంటే సుఖం శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అహంకారం ఉన్నంతసేపు రాగద్వేషాలు వస్తాయి, మమకారం వస్తుంది. ఇది దుష్ట చతుష్టయం అంటుంటారు స్వామీజీ. దుష్ట చతుష్టయం తెలుసా? దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. దుష్ట చతుష్టయం. విషవృక్షం లాంటి వాళ్ళు. మనం కూడా అంతే. అహంకార, మమకార, రాగద్వేషాలతో బాధపడుతూ ఉంటాం. ఈ సంగతి తెలియదు అందరికీ. గురువుగారు వచ్చి చెప్తూ ఉంటే మనకేమిటో అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని తెలుసుకొని బయటపడినవాడు ధన్యుడు. బయటపడకపోతే తెలుగులో చెప్పాలంటే నిర్భాగ్యుడు అంటాం. అన్ఫార్చునేట్ పర్సన్కి ఏం చెప్పమంటారు? నిర్భాగ్యుడు, దుర్భాగ్యుడు. చిన్నప్పుడు తిడుతుంటారు ఇళ్లలో, కోపం వచ్చినప్పుడు దౌర్భాగ్యుడా, నిర్భాగ్యుడా. నిర్భాగ్యుడు అని తింటారు, దౌర్భాగ్యుడు అంటుంటారు. ఏమిటో ఆ దౌర్భాగ్యం మనకేం అర్థం కాదు. తిడుతుంటారు చిన్నప్పుడు వినేవాళ్ళం ఈ మాటని. అవన్నీ దౌర్భాగ్యం కాదు. కేనోపనిషత్తులో చెప్పబడింది మహతీ వినష్టి అన్నది. ఈ యొక్క అనాత్మని వదిలిపెట్టకుండా నువ్వు ఆత్మని తెలుసుకోకపోతే, అద్వైత ఆత్మ నువ్వని తెలుసుకోకపోతే ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదు. మహతీ వినష్టి అన్నది ఇది పెద్ద దౌర్భాగ్యం. దీన్ని మించింది ఏదీ లేదు. మిగతా వాటి నుంచి కూడా మేము పట్టించుకోం. అదెంత దౌర్భాగ్యమే కాదు. నీకు ఏమైనా తెలిసినా తెలియకపోయినా, ఉన్నా లేకపోయినా ఓకే. బట్ జ్ఞానం లేకపోతే మాత్రం బట్ రియల్లీ కృపణ అన్నది శాస్త్రం. ఏమన్నది? కృపణ అన్నది. శరీరం వదిలిపెట్టే లోపల ఎవరైతే తెలుసుకోకుండా చనిపోతాడో వాడు కృపణ అన్నది. చాలామంది పోతున్నారు కదండి అన్నారు. అంత కృపణులే అన్నారు. కనుక అదృష్టం. శాస్త్రం చదివి అర్థం చేసుకుంటే దాన్ని మించిన పుణ్యం మరొకటి లేనే లేదు ప్రపంచంలో. బాగుంది వినడానికి. అయితే ఏమిటన్నాడు? ఏషః బ్రహ్మలోక అన్నాడు. బ్రహ్మలోక అంటే బ్రహ్మ చైతన్యం అని అర్థం. లోక్యతే అనేన ఇది లోక. ఏ చైతన్యం ద్వారానైతే అన్ని గ్రహిస్తున్నాము, చూస్తున్నాము, తెలుసుకుంటున్నాము, బ్రహ్మలోక, చైతన్యలోక, బ్రహ్మ చైతన్య అని అర్థం. హే సామ్రాడ్, ఓ రాజా. మళ్ళీ ఆయన వచ్చాడు మధ్యలో. వింటున్నావా లేదా? ఆయనకు ఒక్కడే శిష్యుడు. నాకు బెటర్, ఐఎమ్ బెటర్ దాన్ యాజ్ఞవల్క్య కదా. ఒక్క శిష్యుడున్నా కూడా బాగా వినేవాడు ఉంటే గొప్ప.
ఎంతమంది శిష్యులున్నా వినకపోతే ఏం గొప్ప? సరే, మీరందరూ గొప్పే ఉండడం వల్ల వింటున్నారు చక్కగా. ఇదంతా చెప్పుకునే భాగ్యం కూడా దొరకాలి కదా టీచర్కి. వినేవాడు ఉంటే కదండి, లేకపోతే నేను కూర్చొని మాట్లాడుకో. సామ్రాట్, ఏ జనక మహారాజా, ఇతి ఈ విధంగా తెలుసుకో. ఏనం అనుశశాస యాజ్ఞవల్క్య, ఈ విధంగా యాజ్ఞవల్కుడు జనక మహారాజు గారికి బోధించాడు. ఏషాం పరమాగతి, ఇంకా ఏం చెప్పాడు? ఇదే పరమాగతి, ఇదే చివరి గమ్యం, వేరే తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. నువ్వెన్ని చేసినా అది తెలుసుకోలేనట్టే అన్నాడు. చాలా చోట్ల చెప్పింది. అపరావిద్యాహి అవిద్య అన్నది. మనకు బుద్ధి రాదు కదా, బుద్ధి రాదు. అసలు అది అవిద్యతో సమానం అంటే దాన్ని పట్టుకొని ఆడాడుతున్నాం మనం. దీన్ని వినరా అంటే వినేవాడు నాథుడు లేడు. ఎంత దురదృష్టకరం ఇది. పరమాగతి అన్నాడు, చివరి గమ్యం, ఇది తెలుసుకుంటేనే పరమగమ్యం అన్నాడు. ఏషా అస్య పరమా సంపత్, ఇదే అన్ని సంపదలలోకి సంపత్. నీకు ఎంత సంపద ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఇల్లు వాకిలు ఉన్నా కూడా అవన్నీ బలాదూర్. ఈ బలాదూర్ ఏమిటో నాకు అర్థం కాదు ఇంతవరకు అంటుంటారు. ఇవన్నీ విలువలేనివేనండి అంటుంటారు. ఎందుకు పనికిరావు. చెత్త కుప్పతొట్టిలో వేయాల్సిందే, చెత్త కుండీలో వేసుకోవాల్సిందే. మీకేం నేను అట్లాగే చెప్తారు. మాకు చూడండి మేము ఎంత ఆనందిస్తున్నాను. ఆహా, అది శాస్త్రం చెప్తుంది, నాకు తెలుసు నువ్వు ఎంత ఆనందిస్తున్నావు. పళ్ళు గరుచుకుంటూ అయ్యో అని చెప్పి ఇంకా వేరే మార్గం లేక ఏదో ఇమిడిపోతున్నావు. కానీ నీకు లోపల తెలుసు, నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకు తెలుసు, ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు. ఎందుకు లేవని చెప్పడం అండి. ఏష సంపద, నిజమైన సంపద ఇదే. సంపదో నైవ సంపద, ఆ సంపదే కాదు, ఇదే సంపత్. ఏది సంపత్? ఈ అద్వైత ఆత్మ నేనని తెలుసుకోవడమే సంపద. అందుకనే జ్ఞానులు చూడండి, సన్యాసులు అన్నీ వదిలిపెట్టుకొని ఇల్లు వాకిలి పిల్ల జల్ల లేకుండా హాయిగా ఉంటున్నారు. వీడు అన్నీ ఉండి దుఃఖపడుతున్నాడు. ఏమీ లేదు వాళ్ళకి. రేపు ఏమిటని లేదు, ఎవరు చూస్తారని లేదు, ఎవరు చేస్తారని ఏమీ బాధ లేదు. ఒంటరిగా ఉన్నా కూడా ఆనందంగా ఉంటున్నారు. వీడికి ఇంతమంది ఉన్నా, ఇంత ధనం ఉన్నా, ఇంత ఆస్తుపాస్తులు ఉన్నా బొక్కన గబగబ భయపడుతుంటాడు. ఏమవుతుందో, ఎక్కడ పోతానో, ఏమైపోతానో, ఎట్లా ఉంటుందో. చూసారా, వాళ్ళకి జ్ఞానం అనే సంపద ఉన్నది. వీడికి సంపద ఉన్నా కూడా దుఃఖపడుతున్నాడు. కనుక ఈ సంపద కాదనట్లే కదా అర్థం. అవునా? వాళ్ళ దగ్గర నిజమైన సంపద ఉన్నది. అందుకనే ఇక్కడ మహాత్ములు సజ్జనులందరినీ కూడా మనం ఆశ్రయించేది. ఎందుకంటే వారి దగ్గర నిజమైన సంపద, శాంతినిచ్చే సంపద, మనకు శాంతిని పోగొట్టే సంపద. ఈ పిల్లవాడు ఏమిటి, కొడుకు ఏమిటి, కూతురు ఏమిటి, అల్లుడు ఏమిటి, కోడలు ఏమిటి, మన సుఖాన్ని ఇస్తారు, శాంతిని ఇస్తారు, ఉన్న శాంతిని పోగొడతారు. ఇల్లు, కారు, సర్వెంట్స్ అందరూ కూడా మన శాంతిని లాగేసేవాళ్లే, కానీ ఇచ్చేవాడు ఎవడు లేడండి. ఒక గురువు తప్ప, మనకు శాస్త్రం తప్ప ఎవ్వరు శాంతిని ఇవ్వరు. అర్థమైందా? అది నమ్మాలి కదా. గురువు మాత్రం చెప్పుకుంటూ ఉంటే ఏం లాభం? అది నమ్మాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. ఎస్, గురువు శాస్త్రమే మాకు నిజమైన శాంతినిచ్చేది అని చెప్పి ఏ రోజు చెప్పగలుగుతాం? ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన బుద్ధికి ఆ గ్రహింపు వస్తుంది. అప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా, ఈ అనాత్మలన్నీ కూడా వాటిట్లో ఏదో అట్రాక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ లోపల మనకు పుణ్యకాలం పుచ్చిపోతుంది. అంటే ఏమిటి, 70-80 ఏళ్ళు వచ్చేస్తాయి అప్పటికి. అందుకని త్వరగా శాస్త్రం చదవండి, త్వరగా శాస్త్రం వినండి, త్వరగా అర్థం చేసుకోండి, త్వరగా ఆనందంగా ఉండండి, శాంతిగా ఉండండి అని చెప్తూ ఉంటాం. ఓకే, ఏషా అస్య పరమా ఆనంద, ఇదే పరమానందం. తర్వాత పరమా లోక అనేది రెండవసారి వచ్చింది. పరమో లోక అన్నారు. చైతన్యం అని అర్థం.
ఇక్కడ పరమో లోకః చైతన్యం ఏషోస్య పరమ ఆనందః. ఇదే ఆనంద స్వరూపం, ఇదే ఆనందం. ఏతస్యైవ ఆనంద అన్యాని భూతాని మాత్రాముపజీవంతి. ఇది చాలా ముఖ్యమైన లైన్. ఈ ఆనందం వలననే ఈ చైతన్యం ఉనికి అనేది ఆనంద స్వరూపం. ఆ ఆనందమే విషయాల ద్వారా వ్యక్తమవుతుంది. విషయాలలో ఆనందం లేదు. పుత్ర ఆనందం కాదు. పుత్ర ఆనందం, ఆత్మానందము పుత్రుడి ద్వారా వ్యక్తమవుతున్నది. ఎప్పుడైతే నీ మనస్సు సాత్వికంగా ఉంటుందో అప్పుడు వ్యక్తమవుతుంది పుత్రుడి ద్వారా. నువ్వేమనుకుంటున్నావు? పుత్రుడి వల్ల వచ్చింది అనుకుంటున్నావు. పుత్రుడి వల్ల వస్తే ఎప్పుడు పుత్రుడి వల్ల ఆనందం రావాలిగా? మీరే చెప్పండి. భర్త వల్ల ఆనందం వస్తుందంటే ఎప్పుడు భర్త వల్ల ఆనందం రావాలి? రావడం లేదే. కనుక భర్త వలన ఆనందం రావడం లేదని తెలుసుకోవాలి. ఇంటి వల్ల ఆనందం వస్తుంది. ఏ ఇల్లు అయితే కొంటే ఆనందం అనుకున్నాడో ఆ ఇంటి వల్ల దుఃఖం వస్తుంది వాడికి. ఆనందం నిత్యంగా ఉండడం లేదు. కనుక ఇక్కడ లాజిక్ ఏమిటి? అది ఆనంద హేతువు కాదు అని తెలుసుకోవాలి. మరి ఏమిటండి ఆనందం అని? మాత్రం ఉపజీవంతి. ఈ బింబానందమే ఎప్పుడైతే మనసు సాత్వికంగా ఉంటుందో, మనం కోరుకున్న వస్తువు మనకు అనుగుణంగా ఉంటుందో అప్పుడు ఈ బింబానందం ఆ వస్తువులో వ్యక్తమవుతుంది. పుత్రుడు కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ వ్యక్తమవుతుంది. కనుక ప్రతి వాళ్ళ యొక్క ఆనందం ఈ ఆనందం మీదనే ఆధారపడి ఉన్నది. ఇది పరమసత్యం. దీన్ని తెలుసుకోవాలి ఎప్పుడు? త్వరగా. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. పుత్రుడిలో లేదు ఆనందం, ఇంటిలో లేదు ఆనందం, భర్తలో లేదు, భార్యలో లేదు. నీకు అనుగుణంగా ఉన్నంతసేపు, నువ్వు కోరుకున్నది లభించినంతసేపు వాళ్ళ నుంచి, లేకపోతే డైవర్స్ ఎందుకు తీసుకుంటారండి? భార్యాభర్తలు నిజంగా హనీ 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 అంటాడు, తర్వాత శని శని అంటాడు. హనీకి శనికి మధ్యలో మనీ మనీ. ఏమండి? హనీ మనీ అయిపోయింది, మనీ శని అయిపోయింది అన్నాడు. కనుక భార్యలో నిజంగా ఆనందం లేదు, భర్తలో ఆనందం లేదు. ఉంటే ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు లేదు. కనుక ఆ ఆనందం ఎక్కడి నుంచో వచ్చింది. దానికి ఉదాహరణ గుర్తుందా? కుక్క ఎముకను తింటూ ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది అనుకున్నది, దాని నోట్లో నుంచే వస్తున్నది. ఇది ఒక ఉదాహరణ. కనుక ఇట్లాంటి ఉదాహరణలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. కనుక మన ఆనందమే బయట వ్యక్తం అవుతుందని చెప్తున్నారు. ఏతస్య ఏవ అన్యాని భూతాని. అన్ని జీవరాశులు కూడా, ప్రతి జీవరాశిలో కూడా ఆత్మానందమే వస్తువుల ద్వారా వ్యక్తమవుతున్నదే కానీ వస్తువులలో ఆనందము లేదు లేదు లేదు. ఎంత పర్సెంట్ లేదన్న? 110% లేనే లేదు. మాత్రం అంటే ఇక్కడ ఈ యొక్క బింబానందము వలననే అని అర్థం. తర్వాత మంత్రం వచ్చే వారం చదువుతాం. ఇప్పటికి ఇంకా ఆనందమో ఆనందం మొత్తం మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.